వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూలై 29 ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పుల్ల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? అంతర్జాతీయ పుల్ల దినోత్సవాన్ని ప్రతి ఏటా జూలై 29న నిర్వహిస్తారు. జూలై 29 అన్నమాట. కానీ ఈ ఏడాది థీమ్ కూడా నోట్ చేసుకోవాలి. 2024 ఇంటర్నేషనల్ టైగర్స్ డే థీమ్ టైగర్ కన్జర్వేషన్ అండ్ అడ్జస్ట్ థ్రెట్స్ టు ద మ్యాజెస్టిక్ క్యాట్స్. మళ్ళీ చెప్తున్న థీమ్ చాలా ఇంపార్టెంట్ థీమ్స్ నోట్ చేసుకోవాలి. ఓకేనా? టైగర్స్ కన్జర్వేషన్ అండ్ అడ్జస్ట్ థ్రెట్స్ టు ద మ్యాజెస్టిక్ క్యాట్స్ అనేది థీమ్ అనమాట. చూడండి, 2010 నుంచి పుల్ల దినోత్సవాన్ని చేయడం ప్రారంభించారనమాట. 2010 నుంచి పుల్ల దినోత్సవాన్ని చేయడం మొదలుపెట్టారు. రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్లో జరిగినటువంటి సమావేశంలో భాగంగా పుల్ల దినోత్సవాన్ని ప్రతి ఏటా జూలై 29ని చేయాలని నిర్ణయించారు. 2010 నుంచి చేస్తూ ఉన్నారన్నమాట. పులి శాస్త్రీయ నామం ప్యాంతారా టైగ్రిస్. మన దేశ జాతీయ జంతువు కూడా పులే. పులిని జాతీయ జంతువుగా ఎప్పుడు చేశారంటే 1972 పులి జాతీయ జంతువు అనమాట. పులులను రక్షించాలి అనేటువంటి విషయంపైన పులుల సంరక్షణ కేంద్రాలు, టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేశారు. మొట్టమొదటి టైగర్ రిజర్వ్ మన దేశంలో 1973 అనమాట. మొట్టమొదటి టైగర్ రిజర్వ్ కర్ణాటకలోని బందీపూర్. అలా 1973లో పుల్ల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2023 పోయిన ఏడాదికి 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న కారణం చేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 50 రూపాయల నాణ్యాన్ని, దానికి సంబంధించి 50 ఏళ్ళు పూర్తయింది కదా, కాబట్టి 50 రూపాయల నాణ్యాన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కర్ణాటకలోని మైసూర్ నుంచి, ఎందుకంటే బందీపూర్ కర్ణాటకలోనే ఉంది కాబట్టి కర్ణాటకలోని మైసూర్ నుంచి ఆయన దాన్ని విడుదల చేయడం జరిగిందనమాట. అదే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 7 పెద్ద పిల్లులను కాపాడాలనేటువంటి విషయం పైన చాలా గొప్పగా ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశాడనమాట. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, గుర్తుపెట్టుకోవాలి, IBCA అంటాం, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. దానిలో భాగంగా 7 రకాల జంతువులను కాపాడడం. ఆ 7 రకాలు ఏంటి అంటే కనుక, 1 సింహం, 2 పులి, 3 చిరుత, 4 చీత, 5 మంచు చిరుత, 6 ప్యూమా, 7 జాగ్వార్. ఇట్లా మొత్తం 7 రకాల జంతువులను కాపాడాలనే విషయంపైన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023 ఏప్రిల్ నెలలో ఆ కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇండియాలో అన్నిటికంటే అతిపెద్ద పుల్ల సంరక్షణ కేంద్రం నాగార్జున శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం అతిపెద్దదనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్లా పుల్ల సంరక్షణ కేంద్రాలు కొత్తవి ఏవైనా వచ్చినప్పుడు మనం నోట్ చేసుకోవాలి. మొత్తం ఆ లిస్టు సేకరించుకోవాలి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిహ్నంలో కూడా మనకేం కనిపిస్తుంది అంటే పులే కనిపిస్తుంది. అదేవిధంగా ఒక ట్రీ కూడా ఉంటుందన్నమాట ఆ చిహ్నంలో, ఆ సింబల్లో. పులితో పాటి ఇక్కడ మనకి ఏ సింబల్ ఉంటుందంటే కనుక తాటి చెట్టు, పామ్ ట్రీ ఉంటుందన్నమాట. పామ్ ట్రీ అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఎక్కువ పులులు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఎక్కువ పులులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ పులులు గల రాష్ట్రం మధ్యప్రదేశ్. పులుల రాష్ట్రం అని కూడా మధ్యప్రదేశ్నే పిలుస్తారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో పులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడంటే శ్రీశైలంలో ఎక్కువ పులులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో పులులు ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో పులులు ఎక్కువగా ఉన్నటువంటి ఖండం అయితే ఆసియా ఖండం. ప్రపంచంలో పులులు ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. భారతదేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, ఓకేనా, శ్రీశైలం. అదే జిల్లా అంటే ప్రాంతం, మెయిన్గా శ్రీశైలం అనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. శ్రీశైలంలో మనకి ఎందుకంటే నాగార్జున శ్రీశైలం అంటున్నాం కదా, కాబట్టి శ్రీశైలంలో పులులు కనిపిస్తాయి ఆ సంరక్షణ కేంద్రంలో. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్, అంతరిక్షంలో ఏ స్టార్టప్ కంపెనీ సోలార్ పవర్ గ్రిడ్ ఏర్పాటుకు సిద్ధమైనది?
అంతరిక్షంలో ఏ స్టార్టప్ కంపెనీ సోలార్ పవర్ గ్రిడ్కు సిద్ధమైందంటే కనుక అదే స్టార్ క్యాచర్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందినటువంటి ఒక కంపెనీ అన్నమాట ఇది, స్టార్ క్యాచర్ ఇన్స్టిట్యూట్. అది ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలో ఉపగ్రహాలకు విద్యుత్తును అందించేందుకు సోలార్ పవర్ గ్రిడ్ను ఏర్పాటు చేయనుందన్నమాట. అంతరిక్షంలో శాటిలైట్స్కి విద్యుత్తును అందించేందుకు సోలార్ పవర్ గ్రిడ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంటే ఇంకా రానున్న రోజుల్లో ఈ ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో అంతరిక్షంలో ఇవన్నీ కూడా సోలార్ పవర్ను ఉపయోగించుకోనున్నాయన్నమాట. దానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసిందనమాట. అతి త్వరలోనే అంతరిక్షంలో ఈ సోలార్ పవర్ గ్రిడ్ అనేటువంటిది ఏర్పాటు చేయనుందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఏ సంస్థ అంటే స్టార్ క్యాచర్. థర్డ్ క్వశ్చన్, నరసాపురంలోని లేసు పార్కుకి భౌగోళిక గుర్తింపు లభించగా ఇది ఏ రాష్ట్రంలో కలదు? నరసాపురంలోని లేసు పార్కుకి భౌగోళిక గుర్తింపు లభించగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. నరసాపురం అనగానే ఇంకా గుర్తుకు వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్, చాలా పాపులర్ కాబట్టి నరసాపురం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా మనం ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినదని కాదు, దేశంలో భౌగోళిక గుర్తింపు కన్నా ఏ రాష్ట్రంలో ఉన్నదానికి లభించినా నేర్చుకోవాల్సిందే మనం. కాబట్టి జాతీయ అంశం అన్నమాట ఇది. కాబట్టి ఇప్పుడు నరసాపురంలోని ఒక లేసు పార్కుకి భౌగోళిక గుర్తింపు అనగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటాం. ఈ జిఐ గుర్తింపు లభించిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో రుస్తుంబాడాలో ఉందన్నమాట ఈ లేసు పార్కు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో గల రుస్తుంబాడాలో ఉంది లేసు పార్కు. 2000 అంటే 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ లేసు పార్కును అక్కడ తీర్చిదిద్దారనమాట. ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ దుస్తులకు సంబంధించి లేసులు ఉపయోగిస్తారు కదా, దుస్తులకు సంబంధించి డిజైన్లలో లేసులు ఉపయోగిస్తారనమాట. ఆ లేసుల అల్లికలో చాలా టాప్ అంట ఈ పశ్చిమ గోదావరి జిల్లా వాసులు, మహిళలు ముఖ్యంగా. కాబట్టి ఆ పార్కు రోజు రోజుకు బాగా గణనీయంగా అభివృద్ధి చెందినమాట. ఈరోజు చాలామంది దానివల్ల ఉపాధి పొందుతున్నారు ఆ ప్రదేశంలో. కాబట్టి ఈరోజు భౌగోళిక గుర్తింపు వచ్చింది కాబట్టి మరింత ఉపాధి అవకాశాలు అక్కడ పెరుగుతాయి అన్నమాట. ఒక బ్రాండ్ వచ్చినట్టు అనమాట. జియో అంటే జిఐ గుర్తింపు అంటే ఒక బ్రాండ్ వచ్చినట్టు అనమాట దానికి. కాబట్టి మరింత ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్, మైనర్ల కోసం ఎన్పిఎస్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ ఏది? చూడండి, మైనర్ల కోసం ఎన్పిఎస్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీము వాత్సల్య అనేటువంటి స్కీమును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో భాగంగా ఈ వాత్సల్య స్కీమును ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ప్రారంభించడం జరిగిందనమాట వాత్సల్య అనేటువంటి స్కీము. ఇది ముఖ్యంగా మైనర్స్ కోసం ఉపయోగపడే స్కీమ్ అనమాట. 18 ఏళ్ళకు వరకు ఒక దీర్ఘకాలిక పెన్షన్ స్కీమ్ అనమాట ఇది. దీనిలో ఎవరైతే ఈ బాలలను సంరక్షిస్తారో వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు లేదా సంరక్షించే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇందులో చేరడం జరుగుతుందన్నమాట. 18 ఏళ్ళ తర్వాత ఇందులో వాళ్ళకు ఖాతా కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి అత్యంత గొప్ప స్కీమ్ అనమాట ఇది. నేషనల్ పెన్షన్ సిస్టంలో భాగంగా ఒక స్కీమ్ అనమాట వాత్సల్య అనేటువంటి స్కీము. ఎవరి కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది ముఖ్యంగా బాలల కోసం అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది, మెయిన్స్ జరగాల్సి ఉంది. ఇది మనందరికీ తెలుసు అనమాట. ఈరోజు దీనికి సంబంధించినటువంటి అప్డేటు గవర్నమెంట్ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన న్యాయ నిర్ణేతలు అందరూ కూర్చొని దీనిపైన నిర్ణయం తీసుకొని ఉన్నారనమాట. ఏదైతే ఆగస్టు
ఓకేనా ఉందో ఈ ఆగస్టు చివరికల్లా దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ విడుదల చేస్తున్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఆగస్టు చివరికల్లా దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల అవుతుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి చాలామంది డిజపాయింట్తో చాలామంది చదవడమే మానేశారు. ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది బాగా చదువుతున్నారు, కొంతమంది చాలా వరకు ఓకేనా వాటిని అంతగా పట్టించుకోవడం లేదనమాట. కాబట్టి అప్డేట్ వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా రెడీ కాండి. అందరూ కూడా ఓకేనా మీ యొక్క ప్రిపరేషన్ మరింత వేగవంతం చేయండి. ఎందుకంటే రేపు ఏదైనా షెడ్యూల్ విడుదలైందంటే కనుక అత్యంత తక్కువ టైంలోనే మనకు ఈ ఎగ్జామ్ జరిపేస్తారనమాట. ఈవెంట్స్ మెయిన్స్ రెండు కలిపి ఒక 2.5 నెల 3 నెలల లోపల మనకు కంప్లీట్ చేసి పారేస్తారు. కాబట్టి అప్పుడు అనుకున్నంత సమయం మనకు ఉండదు, కానీ అప్పుడు టెన్షన్ పడాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అదంతా మీరు ఆ టెన్షన్కి లోన్ కాకుండా ఇప్పటి నుంచే సాఫీగా, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి, కాకపోతే సమయాన్ని మరింతగా దానిపైనే పెట్టి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే కనుక మనకు అనుకున్నది సాధించగలం అన్నమాట. కానీ మన నుంచి కూడా మంచి ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతూ ఉన్నాం అన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎగ్జామ్స్ సంబంధించిన ఆ షెడ్యూల్ వివరాలని కూడా నీట్గా చెప్తాము ఓకేనా. ఎందుకంటే మనం ఒక ఖాళీగా ఉండడం కంటే ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక బాగా చదువుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఎగ్జామ్ షెడ్యూల్స్ కూడా మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇప్పుడు నేను చెప్పే నెంబర్కి కాల్ చేసి ఆ ఎగ్జామ్ డీటెయిల్స్ కనుక్కొని మీకు ఇష్టమైతే కనుక జాయిన్ కావచ్చు. మా నెంబర్ 8186006848 8186006848 అనే నెంబర్కి ఇక్కడ కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. 5th క్వశ్చన్, పాత సోడా క్యాన్లతో స్వచ్ఛ ఇంధనంను ఏ దేశ పరిశోధకులు తయారు చేశారు? చూడండి, పాత సోడా క్యాన్లతో స్వచ్ఛ ఇంధనాన్ని అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ ప్రయోగం చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి విజయవంతంగా దాన్ని నిరూపించడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు ఈ అల్యూమినియం క్యాన్లు ఉంటాయి. ఈ అల్యూమినియం క్యాన్లు సముద్రంలో పడినప్పుడు బుడగలు విడుదలవుతాయంట. దీని నుంచి హైడ్రోజన్ అనేటువంటిది జనరేట్ అవుతుందన్నమాట. అది ఆ పరిశోధకులు కనిపెట్టడం జరిగిందనమాట. కాబట్టి దీని సహాయంతో, ఈ గ్యాస్ సహాయంతో ఈ ఫ్యూయల్ ఓకేనా సెల్ కావచ్చు, ఈ ఫ్యూయల్ సెల్లు ఇంజన్లు మనకి దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫ్యూయల్ సెల్లు మరియు ఇంజన్లు వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. అల్యూమినియం క్యాన్స్ ఉంటాయి కదా, అవి సముద్రంలో పడినప్పుడు బుడగలు రిలీజ్ అవుతాయి. దాని ద్వారా హైడ్రోజన్ తయారవుతుంది. ఈ గ్యాస్తో, విడుదలైనటువంటి గ్యాస్తో ఈ ఇంజన్లు మరియు ఫ్యూయల్ సెల్లులకు ఇవి ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా దీని ద్వారా కర్బన ఉద్గారాలు కూడా రిలీజ్ కావన్నమాట. కాబట్టి పర్యావరణానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కర్బన ఉద్గారాలు కూడా రిలీజ్ కావు. కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారనమాట. వీటితో పాత సోడా క్యాన్లతో స్వచ్ఛ ఇంధనాన్ని ఏ దేశ పరిశోధకులు తయారు చేశారు అంటే కనుక అమెరికాలోని మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు. ఆ విషయాన్ని నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, జగనన్న విద్యా కానుక స్కీమ్ను ఈ క్రింది ఎవరి పేరును పెట్టడం జరిగింది? చూడండి, జగనన్న విద్యా కానుక అనేటువంటి స్కీమ్ ఉంది కదా, గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ హయాంలో జగనన్న విద్యా కానుక అని ఒక స్కీమ్ ఉండింది, మనందరికీ తెలుసు. దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వీరు దానికి సర్వేపల్లి రాధాకృష్ణన్, మన భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నమాట. భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, భారతదేశానికి 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తాం. ఎప్పుడంటే సెప్టెంబర్ 5 అన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తి గొప్ప ఉపాధ్యాయుడు ఓకేనా, ఎంతో విద్యను అదేవిధంగా భారతదేశానికి విద్యాభివృద్ధిని చేకూర్చినటువంటి గొప్ప మహానుభావుడు అనమాట. ఆయనే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పేరు పెట్టడం జరిగిందన్నమాట.
దేనికి? జగనన్న విద్యా కానుకకి. ఏమని పేరు మార్చారంటే కనుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్నిటి స్కీమ్స్ మారుస్తూ నిర్ణయం తీసుకున్నారన్నమాట. జగనన్న విద్యా కానుకకేమో సర్వేపల్లి రాధాకృష్ణన్, అమ్మ ఒడికి తల్లికి వందనం, జగనన్న అమ్మ ఒడి అనేటువంటి స్కీమ్ ఉంది కదా, దానికి తల్లికి వందనం అని పేరు పెట్టారన్నమాట, తల్లికి వందనం. అదేవిధంగా జగనన్న ఆణిముత్యాలు అనేటువంటి స్కీమ్కి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని పేరు పెట్టడం జరిగింది. జగనన్న ఆణిముత్యాలు అనేటువంటి స్కీమ్కి ఏమని పేరు పెట్టారు? ఓకేనా, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని పేరు పెట్టడం జరిగిందనమాట. అదే జగనన్న గోరుముద్ద, జగనన్న గోరుముద్ద అనేటువంటి స్కీమ్కి డొక్కా సీతమ్మ, డొక్కా సీతమ్మ ఓకేనా మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పేరు పెట్టారు. ఇది మంచి శుభపరిణామం అన్నమాట. ఎందుకంటే ఇంతవరకు మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అధికారంలో కంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న పేర్లు ఇందిరాగాంధీ పేరో, రాజీవ్ గాంధీ పేరో, లేదా ఆ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే అతని పేరో పెట్టుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఓకేనా గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఓకేనా చంద్రన్న, అదేవిధంగా ఎన్టీఆర్ పేర్లతో మనం పథకాలు చూసాం ఇన్ని రోజులు అనమాట. కానీ ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా టీడీపీనే, కాకపోతే ఇది ఎన్డీఏ కూటమి అన్నమాట. ఓకేనా. అదేవిధంగా ఇది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని పథకాలకి జగన్ పేరు, అదేవిధంగా తన తండ్రి వైఎస్ఆర్ పేర్లు కొన్ని పథకాలకు చూసామన్నమాట. అలా లేకుండా ఈసారి కుటుంబ రాజకీయాలకు తెరదించుతూ కొన్ని పథకాలకి మంచిగా ఎంతో గొప్ప మహానుభావుల పేర్లు, ఎందుకంటే అటువంటి వాళ్ళని మనం మర్చిపోకూడదు. మనం మన యొక్క భావి తరాలకు వారి పేర్లను, వారి త్యాగాలను మనం ఖచ్చితంగా అందించాలి. దానిలో భాగంగా ఇప్పుడు ఆ పేర్లు మార్చారన్నమాట. డొక్కా సీతమ్మ పేరు పెట్టారు, అదేవిధంగా ఓకేనా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టారు, అబ్దుల్ కలాం పేరు పెట్టారు, ఓకేనా తల్లికి వందనం అనేటువంటి పేరు, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పేర్లు ముఖ్యంగా ఇట్లాంటి పేర్లు పెట్టడానికి కారణం ఎవరంటే మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్నే. కారణం ఏంటంటే కనుక ఆయన అధికారంలోకి రాక మునుపు, ఉప ముఖ్యమంత్రి కాక మునుపు ఒక్కసారి కూడా ఎక్కడా గెలవలేని టైంలో ఆయన పలు ప్రసంగాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పేది ఏంటంటే కనుక అట్లా డొక్కా సీతమ్మ పేరు పెట్టాలనో, పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలనో ఇట్లా ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ మాటలను అనుసరించి ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంటు ఇలా వేరే వారి పేర్లు పెట్టడం మనం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ పేర్లు నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి. సెవెంత్ క్వశ్చన్, అమెరికాకు చెందిన ఏ కంపెనీ టైటానియంతో కృత్రిమ గుండెను తయారు చేసినది? అమెరికాకు చెందినటువంటి ఏ కంపెనీ టైటానియం గుండెను తయారు చేసిందంటే కనుక అది బైవాకోర్ అనేటువంటిది ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. ఇది అమెరికాకు చెందినటువంటి కంపెనీ అనమాట. ఇది టైటానియంతో కృత్రిమ గుండెను తయారు చేసి వార్తల్లో ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. యూనివెంట్రికులర్ హార్ట్ ముప్పు కలిగినటువంటి వారికి ఈ కృత్రిమ గుండెను అమర్చవచ్చు అనమాట. యూనివెంట్రికులర్ హార్ట్ ముప్పు కలిగినటువంటి వారి గుండెపై భారాన్ని తగ్గించేందుకు ఈ కృత్రిమ గుండె ఉపయోగపడుతుంది. అంతేగాని ఇది గుండె అమరి ఉన్నటువంటి స్థానంలో దీన్ని అమర్చారన్నమాట. ఇది ఒక సహాయకారిగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే గుండె ముప్పుగా ఉందో ఓకేనా, వేరే వారి గుండె పెట్టినంత వరకు ఇది ఒక సహాయకారిగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది కృత్రిమ గుండె టైటానియంతో చేయబడింది. అమెరికాకు చెందినటువంటి బైవాకోర్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ తయారు చేసిందనమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. యూనివెంట్రికులర్ హార్ట్ ముప్పు కలిగినటువంటి వారి యొక్క గుండెపై భారాన్ని తగ్గించేందుకు ఈ టైటానియం కృత్రిమ గుండె అనేటువంటిది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. టెక్సాస్ మెడికల్ సెంటర్లో ఈ యొక్క
చికిత్స కూడా జరిగిందనమాట. టైటానియం కృత్రిమ గుండెను ఒక వ్యక్తికి అమర్చడం జరిగిందనమాట. సక్సెస్ కావడం జరిగింది. ఓకేనా. వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఇది గుండె అమరి ఉన్నటువంటి స్థానంలో అమర్చడానికి వీలు లేదనమాట. ఓకేనా. ముప్పు ఉన్నటువంటి గుండె స్థానంలో ఎవరైనా గుండె ఇచ్చినప్పుడు మళ్ళీ అంటే ఎవరైనా గుండె ఇచ్చినప్పుడు అంతవరకు ఇది సహాయకారిగా ఉపయోగపడుతుందన్నమాట. ఆ విషయాన్ని కూడా తెలియజేశారు వీళ్ళు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 8th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కోసం నెలకు ఎంత ఖర్చు అవుతుందని వెల్లడించారు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిద్ధంగా ఉందన్నమాట. రెడీ అవుతుంది. ఓకేనా. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిగా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, దీనికి సంబంధించిన అధ్యయనం ఏం చెప్పిందంటే కనుక నెలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. గవర్నమెంట్కు నెలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి వెల్లడించడం జరిగిందన్నమాట. ఏపీఆర్టీసీ ఉద్యోగులు, ఆ ఉద్యోగ అధికారులు ఎవరైతే ఉంటారో అధికారుల అధ్యయనం మేరకు వాళ్ళు వెల్లడించిన అంశాలన్నమాట ఇవి. ఏపీఎస్ఆర్టీసీ అధికారుల అధ్యయనం అన్నమాట. వీళ్ళు ఆల్రెడీ ఈ పథకం అమల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ మరియు కర్ణాటకకు వెళ్ళి అక్కడ వాటిని పరిశీలించడం జరిగిందనమాట. దానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో ఈ పథకానికి సంబంధించి నెలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనమాట. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఎవరంటే కనుక రాంప్రసాద్ రెడ్డి. ఆయన ఇటీవలనే వెల్లడించాడనమాట. అతి త్వరలోనే ఆగస్టు 15 నాటికి మేము మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించినట్టుగా చెప్పడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఈ అధ్యయనం కూడా చేయడం జరిగిందనమాట. ఓకేనా. అది ఎప్పుడు ప్రారంభించబడుతుందో తర్వాత చూద్దాం. కానీ ఇప్పటికైతే అంచనా కూడా గుర్తుపెట్టుకోవాలి. 250 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు అవుతుందంట. ఆంధ్రప్రదేశ్ ఓకేనా రవాణాకు సంబంధించి రోజుకు 40% మంది మహిళలు ప్రయాణిస్తున్నారంట. ఎంతమంది మహిళలు అంటే కనుక ఈ మొత్తం రవాణా పరంగా తీసుకున్నప్పుడు మహిళలు 40% ప్రయాణిస్తూ ఉన్నారనమాట. అంటే సగం మంది వరకు ప్రయాణిస్తున్నట్టుగా అంచనా అనమాట దగ్గర. 9th క్వశ్చన్. మాంగ్రోవ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నది ఎవరు? చూడండి, అవార్డులను నోట్ చేసుకోండి. మాంగ్రోవ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నది సుప్రతిమ్ భట్టాచార్జీ. ఎందుకు ఈ ఫోటోగ్రాఫర్కి అవార్డు దక్కింది అనేది మనం చూస్తే మన ఇమేజ్లో ఒక బాలికను చూడవచ్చు. ఈ బాలిక యొక్క టీ స్టాలు సముద్ర అలల కారణం చేత కొట్టుకుపోతుందన్నమాట. ఈ బాలిక యొక్క టీ స్టాలు సముద్ర అలల చేత కొట్టుకొని పోతుందన్నమాట. దాని తర్వాత ఆ బాలిక ఏం చేయాలో దిక్కుతోచక నిస్సహాయంగా అలా నిల్చుని చూస్తూ ఉందన్నమాట. చూడండి, ఒకసారి ఆ బాలికను చూస్తే మనకు బాధ వేస్తుందన్నమాట. ఆ బాలిక టీ స్టాలు కొట్టుకుపోయింది. దానివల్ల ఆ బాలిక ఏం చేయాలో దిక్కుతోచక నిస్సహాయంగా అక్కడ నిల్చొని చూస్తూ ఉందన్నమాట. వెంటనే ఈ ఫోటోగ్రాఫర్ సుప్రతిమ్ భట్టాచార్య అనేటువంటి ఫోటోగ్రాఫర్ ఆ బాలిక ఫోటోను తీశారన్నమాట. దానిలో భాగంగా ఈ అవార్డును పొందడం జరిగింది. మాంగ్రోవ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును. దీన్ని మాంగ్రోవ్ ప్రాజెక్టు వాళ్ళు అందిస్తారన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద మాంగ్రోవ్ ఫారెస్ట్ ఏదంటే సుందర్బన్ అన్నమాట. ఈ సుందర్బన్ అనేటువంటిది మానవ కార్యకలాపాల వల్ల క్షీణతకు గురవుతూ ఉందన్నమాట. ఇది క్షీణతకు గురవడం వల్ల ఈ సముద్ర కోతకు కూడా గురవుతూ ఉందన్నమాట. దీని కారణం చేత తరచుగా తుఫాను వచ్చినప్పుడు ఇలా ఇక్కడ అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మనం మాంగ్రోవ్ ఫారెస్ట్లను అంటే మడ అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. లేకపోతే ఇలా సముద్రం కోత గురయ్యి
ఇలా అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మాంగ్రూవ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు అందుకున్నది ఎవరంటే కనుక సుప్రతీం భట్టాచార్జీ. ఓకే, మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయన్నమాట. మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా కూడా ఈ కరెంట్ అఫైర్స్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకేనా, 100 రూపాయలకే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. అంతేకాకుండా ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వారికి ఎగ్జామ్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కాల్ చేసి ఆ ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకేనా, మీకు చాలా మంచిగా ఎగ్జామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తాం కాబట్టి మీకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా ఓకేనా ముందు ఆ ఎగ్జామ్ డీటెయిల్స్ తెలుసుకొని ఎగ్జామ్ గ్రూప్లో యాడ్ కాండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు 2024 గాను తొలి మెడల్ సాధించిన భారతీయ అథ్లెట్ ఎవరు? ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు 2024 గాను తొలి మెడల్ సాధించిన భారతీయ అథ్లెట్ ఎవరంటే మను బాకర్ అనగానే షూటర్, అందరికీ తెలుసు, చాలా గొప్ప షూటర్ అన్నమాట. ఈమె ఈ ఏడాది ఒలింపిక్ క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. మన దేశం నుంచి మొత్తం 117 మంది పార్టిసిపేట్ చేస్తుంటే అందులో ఒకరు మను బాకర్. ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా 10,500 మంది పోటీ పడుతున్నారనమాట. మొత్తం ఈ ఒలింపిక్ క్రీడల్లో 10,500 మంది ఆడుతున్నారనమాట. అందులో ఎక్కువగా అమెరికా నుంచి 592 మంది ఆడుతూ ఉన్నారు. 592 మంది. అలా మన భారతదేశం నుంచి 117 మంది అనమాట. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకే, అదేవిధంగా గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది నినాదం అనమాట. ఈ ప్యారిస్ ఒలింపిక్ క్రీడల నినాదం ఏంటంటే కనుక గేమ్స్ వైడ్ ఓపెన్. అదేవిధంగా ప్రత్యేకత ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే స్టేడియంలో ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు, కానీ ఈసారి ఒక నది ఒడ్డున నిర్వహించారనమాట. కారణం ఏంటంటే కనుక ప్యారిస్ నగరం సీన్ అనే నది ఒడ్డున ఉందన్నమాట. కాబట్టి సీన్ అనే నది ఒడ్డున నిర్వహించారు. అంతేకాకుండా ఈ ఒలింపిక్ క్రీడల మస్కట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. మస్కట్ పేరు ఫ్రిజెస్ అనేది ఒక టోపీ అనమాట. ఒక టోపీ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫ్రిజెస్ గురించి కూడా మనం నీట్గా చెప్పాం. ఇట్లా ఒలింపిక్ క్రీడల గురించి మనం రోజుకు కొన్ని విషయాలు తెలుసుకుంటూ రావాలన్నమాట. ఇక మొట్టమొదటిసారిగా మెడల్ ఏ దేశానికి దక్కింది అంటే కనుక ఇరాన్ దేశానికి దక్కింది అనమాట, కాంస్య పథకం. అదేవిధంగా గోల్డ్ మెడల్ ఏ దేశానికి దక్కింది ఫస్ట్ అంటే కనుక చైనా దేశానికి దక్కింది అనమాట. చైనా దేశానికి దక్కింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా అవి కూడా మనం చెప్పాం. ఇప్పుడు మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా మెడల్ ఈ ఏడాది జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో ఎవరు సాధించి పెట్టారంటే కనుక ఆమె మను బాకర్ అనమాట. ఒక షూటర్. 10 మీటర్ల మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ అనగా కాంస్య పథకం తీసుకొచ్చిందనమాట. ఈ ఏడాది ఫస్ట్ మెడల్గా ఈమెనే గుర్తుపెట్టుకోవాలి. ఇక మన భారతదేశం ఈసారి 2 అంకెలు దాటాలనేటువంటి విషయం పైన పనిచేస్తూ ఉందన్నమాట. శరత్ కమల్ అజంట ఫ్లాగ్ బ్యారరు. అదే మహిళల టీంకు సంబంధించి ఫ్లాగ్ బ్యారర్ ఎవరంటే కనుక పివి సింధు అనమాట. పివి సింధు. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పథకం సాధించింది. ఈ ఏడాది జరిగిన ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి మెడల్ అందించింది ఎవరని అడుగుతారు. ఓకేనా, మను బాకర్. అదే గోల్డ్ మెడల్ ఎవరు తెచ్చారో చూసుకోవాలి. సిల్వర్ మెడల్స్ ఎవరైనా తెస్తే మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మెడల్ గుర్తుపెట్టుకోవాలి. 2 మెడల్ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవాలి. అది ఫైనల్గా ఆగస్టు 11వ తారీఖున మనకు తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే ఆగస్టు 11 ముగింపు వేడుకలు జరుగుతాయి. ఆ రోజున ఎవరి ర్యాంక్ ఎంత, మన భారతదేశ ర్యాంక్ ఎంత, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎవరున్నారు, ఇవన్నీ కూడా ఆ విషయాలని కూడా మనం చదువుకుంటాం. ఆగస్టు 11 జూలై 26 ప్రారంభించబడ్డాయి అన్నమాట. ఇవి జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు అంటే 16 రోజుల పాటు ఈ ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. మొట్టమొదటి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయంటే కనుక గ్రీస్ రాజధాని ఎథెన్స్లో జరిగాయి. అందుకే ఈ ప్యారేడ్లో ఎవరు ఫస్ట్ దిగారంటే కనుక ఈ సీన్ నదిలో జరిగినాయన్నమాట. ప్యారేడ్ వేడుకలు ఫస్ట్ దిగింది గ్రీస్ వాళ్ళే దిగుతారనమాట. చివరన ఫ్రాన్స్ వాళ్ళు ప్యారేడ్లో పాల్గొంటారు. మన దేశం ఎన్నవ స్థానంలో దిగింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇది కూడా మనం చెప్పాం, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఫస్ట్ అక్షరం 8 వస్తుంది. తర్వాత ఓకేనా, తర్వాత 2వ అక్షరం ఏదనేది మీరు ఏదో చెప్పండి, నేనే గుర్తు చేస్తున్నాను మీకు. ఫస్ట్ అక్షరం 8 అనమాట, సెకండ్ అక్షరం ఏది, మొత్తంగా ఏ స్థానంలో మనం దిగాం
ఈ ప్యారేడ్లో అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. దయచేసి ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేస్తురండి ప్లీజ్. ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.